నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పుదీనా పండుమిర్చి రోటి పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. ముందుగా స్టవ్ పై కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి ఒక 10-15 వరకు పండుమిర్చి వేసుకోవాలి. మూత పెట్టి వేయించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసుకోవాలి. మిరపకాయలను వేయించేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లోపల దాకా వేగితేనే పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది. వేగిన మిరపకాయలని గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీంట్లో ఆయిల్ కూడా మొత్తం తీసేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ ఉంచి ఇందులోనే ఒక అర స్పూన్ వరకు మెంతుల్ని వేసి ఈ విధంగా ఎర్రగా వేయించుకోవాలి. వీటిని కూడా కలుపుకుంటూ మాడకుండా వేయించుకోవాలి. ఇవి కూడా తీసేసుకున్న తర్వాత దీంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనాను వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. దీంట్లో వాటర్ ఏమీ పోయవలసిన అవసరం లేదండి. ఆకుకూరే కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు కొంచెం చింతపండుని పెట్టుకోవాలి. ఈ వేడికి చింతపండు అనేది మెత్తబడుతుంది. విడిగా ఉడికించిన అవసరం లేదు ఇలా పెట్టుకుంటే. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత రోట్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న మిరపకాయలు, మెంతులు, అలాగే కొద్దిగా అల్లం ముక్క కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. దీంట్లోనే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. అలాగే మనం ముందుగా పెట్టుకున్న చింతపండును కూడా తీసి వేసుకోవాలి ఇందులో. ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి వీటన్నింటిని కూడా మెత్తగా నూరుకోవాలి. వీలైతే మిక్సీలో వేసుకోవచ్చండి. నేను ఇక్కడ రోటి పచ్చళ్ళు చేస్తున్నాను కాబట్టి రోట్లో వేసి దంచుకుంటున్నాను. ఈ విధంగా మరీ మెత్తగా అవసరం లేదండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా దంచుకున్న తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకున్న పుదీనాను కూడా వేసి నూరుకోవాలి. మనకి రోట్లో చేసుకోవడం కష్టమనే కానీ రోటి పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయండి. మిక్సీలో చేసుకున్న దానికన్నా రోట్లో చేసుకున్న దానికే టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి. ఈ విధంగా పచ్చడి మొత్తం దంచుకున్న తర్వాత దీన్ని తీసేసి మనం ఇంతకుముందు మిరపకాయలు తీసుకున్న గిన్నెలోకే వేసేసుకోవాలి. ఇందులో ఇంకా టమాటాలు అట్లా ఏమి వేసుకోక్కర్లేదండి. పండుమిర్చితోనే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి, తప్పకుండా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని గిన్నెలో పెట్టుకొని ఒకసారి మొత్తం కలుపుకున్నామంటే మనం పోపు కూడా పెట్టనవసరం లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా ఆ రోజుకి ఈ పచ్చడితోనే తినేస్తామండి అన్నమంతా. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.